హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మార్నింగ్ 5:30 ఎలాగవుతుందండి. కాకినాడ చూసారా వెళ్తారా ఎలాగొస్తుందో. చాలా టైం అయిపోయినట్టుంది కదండి. ఇప్పుడైతే ఇంకా పిల్లలు లేగలేదండి. మా ఆయన అయితే డ్యూటీలో ఉన్నారు. నేనైతే ఇంకా కిందకు వచ్చేసి స్నానం అది చేసి ఇంకా బయటనైతే ముగ్గెట్టేసుకున్నాను చూసారు కదా. ఇప్పుడైతే లోపల కూడా కసవలై తుడుచుకుంటున్నాను. ఈరోజు శుక్రవారం కదండి, కొంచెం ఎర్లీగానే పూజ అయితే చేసుకుంటాను. క్యారేజ్ కూడా లేదు. మా అమ్మాయికి ఇంకా స్కూల్ లేదు కదా, మా ఆయన గారికి కూడా క్యారేజ్ లేదు. అందు గురించి ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను. మా అత్తగారికి అయితే కొంచెం తొందరగా టిఫిన్ పెట్టేయాలండి. ఆవిడైతే చేలోకి వెళ్తారనమాట. తొందరగా పూజ చేసుకొని టిఫిన్ అయితే తయారు చేయాలి. ఈరోజు అయితే కొంచెం సేమియా చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, ప్రతి శుక్రవారం అయితే సేమియా చేస్తాను. శనివారం పరమాన్నం వండుతాను అనమాట. శుక్రవారం కాబట్టి కొంచెం కలగా ఉన్న చీరలే కట్టుకుంటాను అనమాట. పింకు, గ్రీను ఇలాంటివి కట్టుకుంటాను. నిన్నంతా ఇల్లు మాఫ్ అది పెట్టేసుకున్నానండి. మాఫ్ పెట్టేసుకున్నాను. బయటను గుమ్మాలై కడిగేసుకున్నాను అనమాట. ఇంకా ఉదయం లేచి రోడ్డు కడిగి ముగ్గు అయితే పెట్టేసుకున్నాము. ఇల్లు అయితే క్లీన్ చేస్తానండి. ఇప్పుడు ప్రసాదం రెడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు సేమియా చేస్తానని చెప్పాను కదా, అందు గురించి ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని అందులో సేమియా వేసుకొని వేపుకుంటున్నాను. కొంచెమే చేస్తున్నానండి, ఎందుకంటే అమ్మవారికి మాత్రమే ఎక్కువగా ఉంటే తినరనమాట. ఇంక మళ్ళీ ఉండిపోద్ది అనేసి కొంచెం చేస్తున్నాను. ఇంకో వైపు అయితే పాలు కూడా మెరబెట్టేసుకున్నానండి. అవి అయితే ఇప్పుడు సేమియాలో వేసుకుంటున్నాను. ఇది బాగా ఉడికాక అప్పుడు పంచదార వేసుకుంటానండి. ఈ లోపు అయితే అటువైపు టీ పెట్టుకుంటున్నాను అనమాట. మా అత్తగారికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంది. అందు గురించి ఇంకోవైపు అయితే టీ పెడుతున్నాను. అదే క్యారేజీలు ఉంటే కొంచెం కంగారుగా అవుతుందండి. ఇంకా ప్రసాదాలు అవి అయితే తర్వాత మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళాక ప్రసాదాలు అవి చేసుకునేదాన్ని. ఈరోజు క్యారేజ్ పని లేదు కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటున్నాను అనమాట. సేమియా అయితే తక్కువ చేస్తున్నానండి. ఎక్కువ చేసినా ఉండిపోద్ది కదా, అమ్మవారికి సమర్పించేసిన తర్వాత మళ్ళీ మనమే కదండి తింటాము. మళ్ళీ ఉండిపోయి వంపుకుంటే బాధగా అనిపించుతుంది. అందు గురించి తక్కువ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం పల్చగా ఉంది కదండి, అందు గురించి తిక్కుగా అయ్యే వరకు ఉంచుతాను. లాస్ట్లో అయితే యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దేడిమాలు పెట్టేసుకున్నానండి. తర్వాత పూజ చేసుకుంటాను. ఈ లోపు అయితే టీ అయితే మెరిగిపోయిందండి. అత్తగారికి తొలిపేసి ఇచ్చేసాను. నేనైతే తర్వాత తాగుతాను పూజ అది అయిపోయాక. ఇదిగోండి, ఇవి అయితే మన చెట్లు పువ్వులేనండి. మందారం, మల్లి, గులాబీలు ఉన్నాయన్నమాట. వాటితో అయితే అమ్మవారికి అలంకరించుకున్నాను. ఉన్న పువ్వుల్లోనే అలాగా చేసుకుంటాను అనమాట. మన చెట్లువేనండి. పూజ అయితే అయిపోయిందండి. బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టానండి. ఇడ్లీ పెట్టి తర్వాత పలుకులను టమాటీ కలిపి చట్నీ చేశాను అనమాట. మా అత్తగారు తినేసి అయితే చేలోకి వెళ్ళిపోయారండి. మా ఆయనగారు అయితే 11 గంటలకు వస్తారండి భోజనానికి. ఆ రోజు సాయంత్రం అయితే మా ఆయనగారు, నేను, మా అబ్బాయి చేలోకి వెళ్ళామండి. అక్కడైతే చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.